అందరికీ నమస్కారం। ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా మన కర్నూలు జిల్లాలో గౌరగోపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర బలిజల ఐక్యతని మనము తెలియజేస్తూ ఈరోజు కాపులు బలిజలు తెలగ ఒంటరి వాళ్ళందరూ ఐక్యంగా ఉంటారని మేము తెలియజేస్తూ ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అర్జా రామకృష్ణ గారికి, అదేవిధంగా జనసేన కోఆర్డినేటర్ చింతా సురేష్ గారికి, అదేవిధంగా కర్నూలు కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా ప్రేమ్ కుమార్ రెడ్డి గారికి, ఈశ్వర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసులు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి బలిజ సోదరులందరికీ నా నమస్కారాలు। ఈరోజు రాయలసీమలో రత్నాల సీమగా ఒకప్పుడు పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। మనందరికీ తెలిసిన విషయమే, రాయల్ వంశాన్ని గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ విధంగా పరిపాలించారో ఈరోజు కాపు జాతి బలిజలు ఈరోజు గర్వపడుతున్నట్టే కొనిదెల చిరంజీవి గారిని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు। 2 రోజుల కిందటనే పద్మవిభూషణ్గా కొనిదెల చిరంజీవి గారిని సత్కరించడం నిజంగా ఇది బలిజలకు దక్కినటువంటి ఒక గౌరవం। కష్టపడి పనిచేస్తే శ్రమని ఆయుధం అయితే విజయం బానిసవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం। ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అర్జా రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం।